దేవుని నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సమాధానము అందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినమున 92వ దావీదు కీర్తన మరి మొదటి నుంచి కొద్ది వచనాలు ధ్యానం చేసుకుందాము. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమును అనునిత్యము స్తుతి స్తోత్రములతో స్తుతిస్తూనే ఉండాలి. స్తుతి మీన్స్ ప్రభు ఇచ్చిన ప్రతి కార్యమును బట్టి, ప్రతి అవసరతను బట్టి ఎప్పుడు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి ఆయన నామమును ఎప్పుడూ కీర్తించాలి. ఎందుకంటే మన సృష్టించిన సృష్టికర్తే లేకపోతే మనము ఈ సృష్టిలో లేము. దేవుడిచ్చిన మంచి అవయవాలు, ఈ మంచి శరీర సౌష్ఠవము, మంచి ఆరోగ్యము, మంచి ఔన్నత్యాలు ప్రతి వారికి నివసించటకు యోగ్యదాయకంగా ఈ భూమిని, ఆయన పాదపీఠమైన భూమి మీద మనల్ని పెట్టి సర్వసౌఖ్యములను మొసిగి ఈ మట్టి నుండి, ఈ భూమి నుండి సమస్తమైన అష్టైశ్వర్యాలు కలుగు చేసిన దేవాది దేవుని నిత్యము కూడా స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి ప్రతి ఉదయమున కూడా మరి ఆయన కృపను గూర్చి, ప్రతి రాత్రి కూడా ఆయన విశ్వాస్యతను గూర్చి మనము స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఉదయమున ఆయన కృపను, ప్రతి రాత్రి మరి ఆయన పట్ల విశ్వాస్యత కలిగి మనం ఉండాలి. 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ప్రభువుని ఎలా ప్రచారం చేయాలి అంటే 10 తంతుల స్వరమండలములతో గంభీర ధ్వనిగల సితారాతో ప్రకటించాలట. మనం చూసారా, మరి అందుకని మన ఆలయాల్లో, మన గుడిలో చక్కని సంగీతం వినిపిస్తూ ఉంటుంది, చక్కని పాటలతో మనము ఆనందిస్తూ ఉంటున్నాము. మరి ఆ యొక్క ఆనందము వేరండి. ఆలయంలో కూర్చుని దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు ఆ వచ్చే వీణులకు విందైనటువంటి ఆ సంగీతము, ఆ పాటలలోని అర్థములు అవి నిజంగా గ్రహిస్తే పరలోకంలో ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. నన్ను ఎన్ని గంటల తరబడి అక్కడ కూర్చోబెట్టినా కూడా నేను వింటూనే ఉంటాను. రైంబవళ్ళలో దేవుని సన్నిధిలో ఉండమంటే విసుగు లేకుండా కూర్చుంటాను. దేవుడు అది నాకు అలవర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. మరి ప్రతి కార్యము కూడా మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి కార్యంలో కూడా మంచి జరిగినప్పుడల్లా ఎంతో సంతోషిస్తాము. ఒక్కొక్క కార్యం జరగలేదనుకోండి, చాలా నిరుత్సాహంతో ఉంటాము. అంటే ఆ కార్యం జరగలేదు అంటే మనకి ఏదో అది దాన్ని బట్టి ఏదో ఉందని అర్థం. కాబట్టి అది జరగకపోవడమే మేలు, ఏదో మేలు దాగి ఉన్నది. మరి దేవునికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను. మరి నీ చేతి పనిని బట్టి మేము ఉత్సాహించుతున్నాము. మరి దేవుని చేతి పని అయి ఉన్నాం మనమంతా కూడా. సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట చేత సృజించబడింది. మరి ఆయన చేతి పనిని గురించి మనము సంతోషిస్తున్నాము అంటే, ఉత్సాహిస్తున్నాము అంటే, ఆయన చేతి పని ఏంటండి? మానవుణ్ణి చేయడమే ఆయన చేతి పని, ఇంకేం లేదు. మానవుణ్ణి తయారు చేసినట్టు విధానం చాలా గొప్పది. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిజంగా ప్రభువారు ఈ శరీరాలు అమర్చి ఈ ప్రపంచాన్ని అభివృద్ధిపరచడానికి, మన శరీరాలు ఎన్ని గొప్ప మరి కార్యాలు చేశారండి. మన శరీరాలతో ఈ ప్రపంచమంతా అభివృద్ధి చెందడానికి మానవుడిని, ఒక పురుషుడిని, ఒక స్త్రీని ఏర్పాటు చేసి ప్రపంచ విస్తరణ, మరి సమాజ విస్తరణను కలుగు చేశాడు. దేవాది దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి, ఈ మహత్కార్యాలను బట్టి దేవుని స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవాది దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అయితే ఇవన్నీ కూడా పశుప్రాయులు గ్రహించరండి. ఎవరైతే పశుప్రాయులు అంటే, పశువులు వాటికి ఏమీ తెలియదు, క్రూరత్వమే తెలుసు వాటికి. ఈ క్రూరులైన వాళ్ళు, పశువులతో సమానమైన వాళ్ళు ఏదీ గ్రహించరు. దేవుని మహత్యాన్ని, మహిమను కూడా వారు గ్రహించలేరు. గ్రహింపు లేని పశువుల్లాగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క కార్యములు అతి దొడ్డవి. మరి వాటిని వివరించేదని అనుకుంటున్నా అవి వివరించలేము మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అవివేకులు వివేచింపరు. పశుప్రాయులేమో వాటిని గ్రహించరు, అవివేకులేమో వాటిని వివేచింపరు, ఆలోచించరు కూడా అసలు వాళ్ళు. అయితే నిత్యనాశనం ఉందరికే కదా. చూడండి, పశుప్రాయులను అవివేకులు నిత్యనాశనం పొందడానికే. వారు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? వారు నిత్య నరకాగిలోకి వెళ్ళడానికే. మరి భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. భక్తి లేని వారు ఈ లోకంలో చాలా ఔన్నత్యంలో ఉంటారు, చాలా చిగురుస్తూ ఉంటారు,
చాలా చెడ్డ చెడ్డ పనులు చేస్తారు. అయినా వారు బాగా బాహాటంగా ఆర్భాటంగా సంతోషంగా నిత్యానందంతో ఉంటారు. ఎందుకని వాళ్ళు ఈ లోకాన్ని నమ్ముకున్నారు వాళ్ళు. కానీ దేవుని బిడ్డలైతే లోకాన్ని ఆశించరు. లోకంలో దేవుడిచ్చినంత మట్టికి సర్దుకుపోతూ జీవిస్తూ ఉంటారు, తృప్తిగా ఉంటారు. చెడు పనులు చేయ వారందరూ పుష్పించదురు. భక్తిహీనులేమో గడ్డి వలె చిగురుస్తారట. చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తారు, పువ్వుల్లాగా వికసిస్తూ ఉంటారు. చూడండి ఎంత గొప్ప మాటలండి ఇవి. ఈ బైబిల్ గ్రంథం ఎంత గొప్పదండి. మనకి ఎంత చక్కని మాటలు వివరించబడ్డాయండి. మన జీవితాల్లో జరిగింపబడుతున్నవే, మన జీవితానికి సరిపడినవే మరి ప్రభు అన్నీ రాశారు మనకి. ఆయన చేతి పనిని గురించి మనం ఉత్సాహించాలి. ఆయన చేతి పని అయి ఉన్న మనము ఆయన కీర్తించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గానం చేయాలి. ఆయన్ని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన గానం ఎలా చేయాలి మనం? ఆయన మరి ఆ 10 తంతుల సితారాలతో, స్వరమండలములతో, గంభీర ధ్వని గల సితారాలతో మనం ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అదేవిధంగా భక్తిహీనులు గడ్డి వలె చిగురుస్తారు, చెడు పనులు చేసే వాళ్ళందరూ కూడా పుష్పిస్తారు పుష్పాల వలె. కానీ యెహోవా మరి వాళ్ళు వివేచించరు, వాళ్ళు ఆలోచించరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా నిత్యము మహోన్నతులుగా ఉందువు, నీ శత్రువులు నశించెదరు. అంతే. దేవునికి అడ్డం తిరిగిన వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, వారు ఏనాటికైనా నశించిపోతారు. వారు ఎప్పుడు కూడా చెడు పనులు చేయవారందరూ కూడా చెదిరిపోతారు. చూడండి, మరి దేవుని బిడ్డల్ని హింసించేవారు, దేవుని బిడ్డలతో మరి కయ్యం పెట్టుకున్న వాళ్ళు ఆ దేవుని కనుగుడ్డును ముట్టినట్లే, ఆయన గుడ్ల మీద పొడిచినట్టే దేవుని బిడ్డలను ఎవరైనా ముట్టుకుంటే. కాబట్టి దేవుని గుడ్డును ముట్టిన వాడు ఎవడో కూడా బాగుపడడు. వాడు నిత్యనాశనానికి, నిత్య నరకానికే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది చాలా వెటకారం చేస్తూ ఉంటారు దేవుని బిడ్డల్ని. భక్తులను ఎవరైనా సరే వెటకారంగా మాట్లాడితే దేవుడు సహించడండి. ఏదో ఒక రోగం మన ఒంటిలో పుడుతుంది, ఏదో ఒక శ్రమణ ఇంట్లో వస్తుంది, ఏదో ఒక వ్యాధి బాధలు ఇవన్నీ కూడా హింసిస్తూ ఉంటాయి. అది గ్రహించలేరు. ఎందుకని? అవివేకులు వారు గ్రహించలేరు. పశుప్రాయులు గనక, మూర్ఖులు గనక వారు అది గ్రహించలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇంకొక మాట 12వ వచనం చూసినట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. ఖర్జూరపు చెట్లు ఎట్లయితే మువ్వ వేస్తాయో, చిగురుస్తాయో, ఆ విధంగా నీతిమంతులు ఉంటారట. లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. లెబానోని చెట్లు చక్క ఎత్తుగా ఎదుగుతాయి. అటువంటి వృక్షాల వలె, మహావృక్షముల వలె ఎదుగుతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు వారు? నీతిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూడండి, నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడతారట. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ ఉంటారు. ఆవరణానికి వెళ్ళిన వాళ్ళందరూ, దేవుని ఆరాధించే వారందరూ కూడా నిత్యము వర్ధిల్లుతూ ఉంటారు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. నాకు ఎన్నో వాగ్దానాలు. అమ్మా, మరి గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతానని నాకు వాగ్దానం ఇవ్వబడింది. తర్వాత పక్షిరాజు యవనాన్ని నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. అలాగే ముసలితనంలో మువ్వ వేస్తావు అని వాగ్దానం ఇచ్చారు. అవన్నీ కూడా నా పట్ల జరుగుతూనే వస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన యందు చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. చూడండి, మరి ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని మనం ఆయన ప్రచారం చేయాలి. ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు అని మనము ప్రసిద్ధి చేయాలి. ఆయన స్తుతించాలి. ఆయన యందు చెడుతనము లేదని ప్రసిద్ధి చేయాలి. మనం ఆయన గురించి చాటి చెప్పాలి. అయితే ఆ చాటి చెప్పేటటువంటి నీతిమంతులు ఎవరైతే ఉంటారో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడుతూ ఉంటారు. ఎందుకని? సారం కలిగి పచ్చగా ఉండి ఇంకా దేవుని ప్రచారం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదండి, నేనే ముసల్దాన్ని. కానీ ముసలితనంలో మువ్వ వేస్తూ ఉన్నట్టుగా ఇంతవరకు మన జుట్టు రంగేయకుండా, మరి కొంచెం మూలన పడిపోయినా, అస్వస్థతకు గురైన మరల తిరిగి లేపి మరి చురుకుగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి నేను ఏమిచ్చి రుణాన్ని చెల్లించలేను. ఆయన్ని ఏ క్షణం కూడా మర్చిపోయి ఉండలేను. దేవునికి స్తోత్రం. మరి కాబట్టి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చబడుతుంది. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము కూడా మనం చేత పట్టుకొని, ఎన్ని వాగ్దానాలు అయితే వస్తూ ఉన్నాయో, దేవుడు ఏ వాక్యంతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని చేత పట్టుకొని మనం అనునిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, దేవునిలో ప్రార్థిస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముసలితనంలో మువ్వ ఎవరు వేస్తారండి? నీతిమంతులు. నీతిమంతులు మరి ఆయన నిత్యము స్తుతించేవారు, యథార్థవంతులు, వారే నీతిమంతులు. దేవుని గురించి ప్రచారం చేస్తారు. వారు ఎట్లా ఎదుగుతారట? లెబానోను వృక్షం వలె, లెబానోను మీద దేవదారు వృక్షముల వలె మరి వారు ఎదుగుతారు. చూడండి, దేవదారు వృక్షాలు మరి మంచి ఏంటి గట్టివి, అందమైనవి, ఎత్తుగా ఎదిగేటటువంటివి. మరి అలాగే మరి దేవుడు అంటాడు, క్రొత్త తైలంతో నేను అంటబడి తిని. దావీదు మహారాజు అంటాడు, క్రొత్త తైలంతో అంటబడ్డాడు. అలాగే నేను కూడా క్రొత్త తైలంతో నేను ఎప్పటికప్పుడే అనాయింట్ చేయబడుతూ ఉంటాను. దేవుని వాయిస్ వింటూ ఉంటాను, దేవునికి దర్శనాలు చూస్తూ ఉంటాను. దేవుని అసలు ముఖాముఖిగా దేవునితో నేను మాట్లాడి ఉన్నా ఒక దేవుని సాక్షినై ఉన్నానండి. మీరందరిది గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవా, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ నా తండ్రి, నీకు స్తోత్రము స్తోత్రము. నిత్యము యెహోవాను స్తుతించడం మంచిది. ఆనందగానములతో, 10 తంతుల సితారాలతోనూ, నాయన స్వరమండలములతో నిన్ను స్తుతించాలి ప్రభా. అటువంటి బిడ్డలముగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా, వింటున్నటువంటి సబ్స్క్రైబర్స్, వినబోచున్నటువంటి బిడ్డలను ప్రభా, ఇది తప్పకుండా ఈ మంచి మాటలను వినగలిగే ఒక మంచి మనసు వారికి కలిగించి వారంతా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యమును అనేక మందికి పంచుటకు ఆ బిడ్డలను ప్రేరేపించమని నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకోండి. బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ దీవించి ఆస్వాదించమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును వారికి అందరికీ దయచేయమని, మీ నిండైన దీవెనలతో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.